యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2-3 వచనాలు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఇందును. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఈ రాత్రి నా నోటికి తోడుగా ఉండండి. ఆసక్తితో వినయ మనస్కులతో మీ సన్నిధిని చేరిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి, ఈ కష్టకాలంలో మీ వాక్యం ఇచ్చి మాతో మాట్లాడి ప్రభువును హెచ్చించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. చదువుకున్నటువంటి ఈ గ్రంథంలో నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నెంబర్ 1, అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని అన్నాడు. గమనిస్తున్నారు కదండి? ఒకసారి దృష్టి పెట్టండి. జలములలో బడి దాటినప్పుడు, నదులలో బడి వెళ్ళినప్పుడు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు, దీనికి మీరు నాకు ఆన్సర్ చేయాలి. దీనికి మీరు నాకు ఆన్సర్ చేయాలి. జలములో బడి దాటినప్పుడు, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవన్నాడు. ఎందుకు పొర్లి పారవు చెప్పండి? నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని అంటున్నాడు. మీరు సమాధానం చెప్పాలి నాకు. ఈ మాట చెప్తుంది ఎవరు? ఈ మాట చెప్తుంది ఎవరు చెప్పాలి. మీరు ఆన్సర్ చేయాలి. ఏమ్మా, దేవుడు అన్నది ఎవరు? స్వరూప చెప్పారా? ఓకే, దేవుడు చెప్తున్నాడు, వాస్తవమే. గుడ్. యాకోబు చెప్తున్నాడు, వాస్తవమే. అంటే ఎందుకు కాలిపోరు? ఎందుకు జ్వాలలు కాల్చవు? ఎందుకు ఆ నీళ్లు నీ మీద పొర్లి పారవు అన్నాడు? కారణం ఏమై ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఏమండి, సహజంగా దేవుడు చెప్పాడు, వాస్తవమే. ఇప్పుడు నదులలో పడి వెళ్తే పొర్లి పారమంటారా? అగ్ని మధ్య నడిచినప్పుడు కాలదంటారా? ఏంటి దీని కారణం చెప్పండి. ఏమైంటుంది చెప్పండి. పర్లేదు చెప్పండి, ఏమైంటుంది? దేవుడు కాపాడుతాడా? ఎట్లా కాపాడుతాడమ్మా? ఇప్పుడు జలల మధ్యన వెళ్తున్నావమ్మా, నువ్వు కాలిపోవా? ఇప్పుడు జలల మధ్యన వెళ్తున్నావమ్మా, నువ్వు మునిగిపోవా? ధైర్యం ఇస్తే కాలిపోరా, మునిగిపోరా?
విశ్వాసం ఉంటే కాలిపోమండి. అట్లా అవుతుంది? అట్లా అవుతుంది? విశ్వాసం ద్వారా ఎట్లా రక్షింపబడతాం? కాదు. అట్లా తప్పిపడతాం? మనం నడిచేటప్పుడు ఖచ్చితంగా కాలుతాం. నడిచేటప్పుడు కాలకుండా ఉంటామా చెప్పండి? మీరు మామూలుగా ఆలోచించండి. మనం నడిచేటప్పుడు మనం కాలమా చెప్పండి. మామూలుగా చెప్పండి, కాలుతామా కాలమా? అది కాలుతాం. అది ఎస్ కరెక్ట్, అది కాలుతాం. మీరు స్పిరిచువల్ లెవెల్లో ఆలోచించకండి అప్పుడే. ఎందుకంటే వాక్యం విని ఆ స్టాండర్డ్స్కి వెళ్ళిపోయాం మనం కదా. మరి ఎందుకు కాలం? ఎందుకు నదులు మన మీద పొర్లే పరవు? ఏమా? ఎత్తుగా ఎంత ఎత్తుంటాం మనం? 6 feet కంటే ఎత్తుంటారా మీరు? ముందే 5'3" ఉండడం కష్టమవుతుంది మనకి. ఓకే దేవుని బిడ్డలారా, అంటే కాస్త మనతో పాటు ఉంటే కాల్పమా సార్? మనకు ఆయన కాలదండి, మనకు కాలుతుంది కదా. మన ఆయన పక్కనున్నా ఆయన కాలదు, కానీ దేవుడు కాబట్టి ఆయన కాలదు కాబట్టి మనకు కాలుతుంది కదండి. అంటే దాటుతున్నాం అంటున్నాడు, దాటుతున్నాము, నడుస్తున్నాము అని అంటున్నాడు ఇక్కడ. ఒకటే, మీరు ఏది చెప్పినా నిజంగా దేవుని మీద మీరు ఆనుకుని చెప్తున్నారు, అది కాదనడానికి లేదు, ఆ రీజన్ కొట్టివేయడానికి లేదు. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, యాకోబు అగ్ని మధ్య నడిచే అవకాశం ఉంటుంది దేవుని బిడ్డలకు. కొన్నిసార్లు అగ్ని మధ్య నడవాలి దేవుని పిల్లలు, కొన్నిసార్లు జలములో పడి దాటాలి. డోంట్ వరీ. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు, ఒకవేళ జలములు ఉన్నాయి కదా, నువ్వు దాటి వెళ్ళాలి, అగ్ని, కరోనా, అప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా? ఈ దాటి వెళ్ళేటప్పుడు నేను నిన్ను ఎత్తుకొని దాటిస్తాను అని చెప్తున్నాడండి. నేను నిన్ను ఎత్తుకొని ఆ నదిని దాటిస్తాను, నిన్ను మోసి ఈ అగ్నిని దాటిస్తాను అని ప్రభు చెప్తున్నాడండి. నిజంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ నదులలో, ఈ అగ్ని మధ్య నేటి భయంకరమైన పరిస్థితులు, కాలిపోయే పరిస్థితులు, ఇలాంటి మునిగిపోయే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు మనం చేయలేని పరిస్థితులు, కొన్నిసార్లు ఈ సమస్య మనం దాటి వెళ్ళాలనుకుంటాం కానీ దాటి వెళ్ళలేం. కొన్నిసార్లు చూస్తే ఖచ్చితంగా కాలిపోతాం. ప్రభు అంటున్నాడు, ఆ సమస్య వచ్చిందనుకో, నేనే నిన్ను మోసుకుంటూ వెళతాను అని ప్రభు చెప్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదా దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఇలాంటి క్లిష్టమైన సంగతులు దేవుని బిడ్డలకు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులలో విశ్వాసులంగా మనం భయం చెందకూడదండి. ఏంటి పరిస్థితి? ఎలా తప్పిస్తాడు? అగ్ని జ్వాలలో ఉన్నాయే, ఎలా తప్పిస్తాడు అనంటే ప్రభు మోస్తాడు. నా రెక్కల మీద గద్ద మోయినట్లుగా నేను మిమ్మల్ని మోసుకుని వచ్చాను. మోసే వాళ్ళకి చెప్పు, ప్రజలకు. వాళ్ళు ఒట్టిగా ఎర్ర సముద్రం దాటేశారా? నా రెక్కల మీద గద్ద ఏ విధంగా అయితే తన బిడ్డలు మోసిందో అలాగా మోసుకుంటూ వచ్చాను. ఈ దైనందిన జీవితంలో ఇలాంటి అగ్ని జ్వాలలు ఉంటాయి. దైనందిన జీవితంలో ఇలాంటి నదులు దేవుని బిడ్డలకు తారసపడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా, ఏ మాత్రం కూడా విశ్వాసి దిగులు చెందవలసిన పరిస్థితి లేదని
ఈ రాత్రి కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. కొన్నిసార్లు విశ్వాసుల పట్ల చాలా ఆవేదన చెందాడు దేవుడు. విశ్వాసుల పట్ల మాత్రమే కాదు, ఆనాటి ఇశ్రాయేలు జాతి పట్ల కూడా ఆయన చాలా వేదన చెందాడు ప్రభు. ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము ఎంత ఆవేదన చెందాడనంటే దేవుడు. చూద్దామా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. 47వ వచనం, నీకు సర్వసమృద్ధి కలిగిండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడిని యెహోవాకు నీవు దాసుడు కాలేదు. ఈ వచనం పట్టుకోండి మీరు. నీకు సర్వసమృద్ధి కలిగిండి, సర్వసమృద్ధి. ఇశ్రాయేలు జాతికి ఎంత సర్వసమృద్ధిస్తే, ఎంత హృదయానికి సంతోషాన్నిస్తే, నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. ఎంత ఘోరమండి ఇది. ఈరోజు దాసుగా ఉండడానికి ఇష్టపడితే బాస్ అంటున్నారు. అసలు దేవునికి నీవు దాసుడు కాలేదు. ఎంత విచిత్రం కదా. దేవునికి ఎంత వేదన చెందుతున్నాడు కదా. నీకు సర్వసమృద్ధి ఇచ్చాడు, సర్వసమృద్ధి ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. సర్వసమృద్ధి కలిగిండి, సర్వసమృద్ధి కలిగిండి. సర్వసమృద్ధి ఉంటే ఏముంటుందని హెచ్చింపు, అంతే. ఇక హెచ్చింపు. ఇక నా అంత తోడు లేడు. నేనెవరికి దాసులు కావాలి? నేనెందుకు దాసులు కావాలి? నేనెవరికి దాసులు కావాలి? నాకేంటి? దేవుడు ఇంత సర్వసమృద్ధి దేవుడు తన బిడ్డలకిస్తే, సాక్షాత్తు దేవునికి వాళ్ళు దాసులు కాకుండా వారు విర్రవీగి జీవించటం ఎంత దేవునికి వేదన కలుగుతుందో ఆలోచించండి ప్రియులారా. ఏంటి వీరికి సర్వసమృద్ధి ఇచ్చాడు? ఏంటి సర్వసమృద్ధి ఇచ్చాడు? మన్నా ఇవ్వలేదా? నీరు ఇవ్వలేదా వాళ్ళకి? ఏమన్నా ఏమి ఇచ్చాడు? ఇంకా చాలా ఇచ్చాడు కదా. పూరేళ్ళు ఇవ్వలేదా? మేఘస్తంభం ఇవ్వలేదా? అగ్నిస్తంభం ఇవ్వలేదా? చెప్పులు ఇవ్వలేదా? వస్త్రాలు ఇవ్వలేదా? ఎంత ఫలభరితమైనటువంటి వృక్షాలు ఇవ్వలేదా? ఎన్ని విధాలుగా దేవుడు తన జాతిని దీవిస్తూ వచ్చాడు. దేని కొరకు? దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు. అదే దేవునికి ఆవేదనగా ఉంది. దేవునికి అదే ఆవేదనగా ఉంది. 47వ వచనంలో, నీకు సర్వసమృద్ధి కలిగిండి, సర్వసమృద్ధి కలిగిండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడు యెహోవాకు నీవు దాసుడు కాలేదు. ఈరోజు నా దేవుడు కూడా చాలా విచారపడుతున్నాడండి. దేవుడు నేటి కాలంలో చాలా అసంతృప్తితో ఉన్నాడు. దేవునికి చాలా వేదన ఉంది. ఈ వచనం చెప్పేటప్పుడు చాలా వేదనతో దేవుడు మోషే ద్వారా వ్రాయించాడు. నీవు దాసుడు కాలేదు. కొంచెం కాదండి, సర్వసమృద్ధి కలిగి, సర్వసమృద్ధి కలిగి. ఎంత సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం, ఎంత సర్వసమృద్ధి అయినటువంటి దేవునిస్తే దేవుని ఎడలా తగ్గి ఉండరండి? దేవుని ఎడలా ఒదిగి ఉండలేరా? దేవుని ఎడలా దీనత్వాన్ని ప్రదర్శించలేరా? డాంబికం ప్రదర్శిస్తారా? అవి ఇచ్చినవారు ఎవరు? దేవుడే కదా. దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున సర్వసమృద్ధి దేని గురించి ఇచ్చాడండి? ఆయన ఎర్ర సముద్రములో తన భుజస్కంధముల మీద మోసుకుని వచ్చాడు. అది మర్చిపోకూడదు మనం. ఈ రోజున ఏరు దాటించాడు, ఎర్ర సముద్రం దాటించాడు. గద్ద మోసినట్టు నేను మోసుకుని వచ్చాను. ఈ రోజున మీరు నేను ఆయన భుజస్కంధాల మీద మోయబడ్డాం కాబట్టి సజీవులుగా ఉన్నాం. దేవుడు సర్వసమృద్ధిని మనకిచ్చాడు. మనం ఎక్కడ దాటగలమండి? అదే చెప్తున్నాడు యాకోబు, నువ్వు నదులలో పడి దాటినప్పుడు, ఒకవేళ అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు నువ్వు కాలిపోవు,
ఆ జ్వాలలు నిన్ను కాల్చవు, ఆ నదులలో నువ్వు మునిగిపోవంటున్నాడు. కారణం ఒకటే ప్రియులారా, దేవుడు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుకోవాలో, దేవుడు తన ప్రజలను ఈ అగ్ని నుండి, ఈ జలముల నుంచి ఎలా దాటించాలో ప్రభువుకు తెలుసు. ఆయన మోసేవాడుగా, మన భారాన్ని భరించేవాడుగా ప్రభు మనకు కనపడుతున్నాడండి. అదే ప్రభుకు ఆవేదన. నీకు సర్వసమృద్ధి ఇచ్చానే, హృదయానికి ఆనందం ఇచ్చానే, ఈ భూలోకములో ఎవ్వరికి ఇవ్వలేని సంతోషం ఇచ్చానే, అయినా నీవు నాకు దాసుడు కాలేదు. ఇంతకన్నా ఘోరం ఉందంటారా? ఆయన నీవు నాకు దాసుడు కాలేదు. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనమే పరిశీలన చేసుకోవాలండి. ఒకసారి మనం ఆగి మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఈ కరోనా కొరకు, మరొకటి కొరకు మనం విచారించే కంటే ముందుగా, దేవా నాకు సర్వసమృద్ధి ఇచ్చావు కదా, నేను దాసుడుగా ఉన్నానా, తగ్గింపు కలిగి ఉన్నానా, అలాంటి స్థితిలో జీవిస్తున్నానా, హెచ్చింపు స్థాయిలో నేను జీవిస్తూ ఉన్నానా అని పరిశీలన చేసుకుంటే, ఒకవేళ నదులలో పడి దాటి వెళ్ళినప్పుడు ప్రభుని ఎత్తుకుంటాడు. కొన్నిసార్లు అగ్ని జ్వాలలు కాల్చేసేది అంటే వెంటిలేటర్, ప్రభు తప్పిస్తాడు, మోసుకుని వెళతాడు. ఈ సత్యాన్ని మనం గమనించి దేవుని బిడ్డలారా జీవించాలని ఈ వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత వచ్చిన మనం చూద్దాం. ఆదికాండం 29వ వచనం చూస్తే, 29వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 29వ అధ్యాయం మనం గమనిస్తే, ఆదికాండం 29వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. 4వ వచనం 29:4. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కనులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు. గ్రహించు హృదయం, చూచు కన్నులు, విను చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఇక ఇంత అద్భుతాలు చేస్తే, ఇంత సర్వసమృద్ధిస్తే, ఇక దేవునికి దాసుడుగా ఉండకపోతే వారి పరిస్థితుల గురించి చెప్తున్నాడండి. వారి పరిస్థితుల గురించి ఆలోచించండి. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 28:28 చూడండి. ద్వితీయోపదేశ కాండం 28:28 చూడండి, మనకేం కనపడుతుందో. వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విశ్వము చేతను యెహోవా నిన్ను బాధించును అని అంటున్నాడు. వెర్రితనము చేతను, గురుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అంటే దేవుడు ఇంతగా నిన్ను మోసుకుని వెళుతుంటే, దేవుడు ఇంతగా అగ్నిలో నువ్వు నడిచినప్పటికీ కూడా అగ్ని నుండి ప్రభు నిన్ను తప్పిస్తుంటే, జలములలో పడి దాటినప్పుడు అనేక మార్లు నిన్ను ఎత్తుకొని మోసుకొని జలములు దాటిస్తున్నప్పుడు, అగ్నిలో నిన్ను కాలిపోకుండా ప్రభువే నిన్ను ఎత్తుకుని మోసుకుని వెళుతున్నప్పుడు, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 47వ వచనం ప్రకారంగా నీకు సర్వసమృద్ధి ఇస్తే, హృదయానికి సంతోషం ఇస్తే, నువ్వేం చేస్తున్నావు? దేవునికి దాసుడుగా ఉండటం లేదు. అందుకే ఈ మాట అంటున్నాడు, వెర్రితనము చేతను, గురుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును అనే మాట. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని కష్టపరమైన పరిస్థితులు కూడా ప్రభు తీసుకుని వెళ్తాడండి. అంటే ఇన్ని చేసినా,
ఇన్ని కార్యాలు మనడలా చేసినప్పుడు కూడా, అయినప్పుడు కూడా దేవుని ఎడల మన దాసులు కాకపోతే, అదే చెప్తున్నాడు కదా, అదే వేదన చెప్తున్నాడు కదండి. అందుకనే ప్రక్క 28వ అధ్యాయంలో అదే మాట చెప్తున్నాడు కదండి. 28వ అధ్యాయంలో అదే మాట మనకు చెప్తూ వచ్చాడు. గమనించారా? 28 ఏం చెప్తున్నాడు చూడండి. వెర్రితనం చేత 29:4 ఏం చెప్తున్నాడు చూడండి. 29:4 గ్రహించు హృదయమును, చూచు కన్నులు, విను చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చిండలే. కొన్నిసార్లు మూసేస్తాడంటాడు దేవుడు ఈ చూచే కన్ను, గ్రహించే హృదయం, వినే చెవి దేవుడు మూసేస్తాడంటాడు. అంటే దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా నీకు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు, నువ్వు గ్రహిస్తున్నావు, అయినా నువ్వు దేవుని ఎడల దేవుని కార్యాలు నీకు అర్థం కాకపోతే ఈరోజు అంటే ఈ కాలంలో దేవుడు ఇవన్నీ మూసేస్తాడండి. ఇక ఆయన హృదయాన్ని మూసేస్తే దేవుడిని ఎట్లా గ్రహించగలుగుతాం? ఏమండి? వినే చెవి మూసేస్తే ఎలా వినగలుగుతాం చెప్పండి? చూచే కన్ను మూసేస్తే ఎలా చూడగలుగుతాం? అందుకే దేవుని నేటి క్రైస్తవులు దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు, చూస్తున్నారు కానీ చూడలేకపోతున్నారు. మూసేశాడు కన్ను, చెవి మూసేశాడు, హృదయం మూసేశాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క ఆవేదన మీరు చూస్తున్నారా? దేవుని యొక్క అంతరంగములో ఆయన బాధ మీరు ఆలోచించారా? జలములో పడి దాటినప్పుడు, అగ్ని మధ్యలో నడిచినప్పుడు ఎందుకు కాలిపోమండి? కాలిపోతాం ఖచ్చితంగా. ఎందుకు మునగము? ఖచ్చితంగా మునుగుతాం. అలాంటి పరిస్థితులలో నేను ఎత్తుకుని మోస్తున్నాను అన్నాడు, నేను ఎత్తుకుని వెళుతున్నాను అంటున్నాడు, నీకు సర్వసమృద్ధి ఇచ్చాను అంటున్నాడు. ప్రభు ఎంతవరకు గ్రహిస్తున్నాం? ఆయన కార్యాలు ఎంతవరకు గ్రహిస్తున్నాం? ఎంతవరకు చూడగలుగుతున్నాం? దేవునికి ఎంత ఆవేదన ఉన్నదో ఆలోచించారా? నిజమే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో గ్రహించే హృదయం కలిగిన వాడున్నాడు, చూచే కనులు కలిగిన వాడున్నాడు, విను చెవులు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడండి. వినే చెవులు వ్యక్తి కలిగిన వాడున్నాడు, గ్రహించే హృదయం కలిగిన వాడున్నాడు, చూచే కనులు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు యోసేపు. నిజంగా యోసేపు యొక్క జీవితం ఎంత దేవుడు ఆయనను మోస్తూ ఉన్నాడో మనం చూస్తామండి. ఎంతగా మోస్తున్నాడండి ఆయన. అన్ని పరిస్థితులలో ఎంతగా దేవుని చేత మోయబడుతున్నాడు ఆలోచించాలి. యవనస్తుడు దేవుని చేత ఎంత మోయబడుతున్నాడు. కారణం, దేవుడు తన కనులతో దేవుడు చూస్తున్నాడు, తన యొక్క చెవితో దేవుని యొక్క స్వరం వినగలుగుతున్నాడు, హృదయముతో దేవుని కార్యాలను అలాంటి కష్టకాలంలో గ్రహించి, ఇలాంటి కష్టకాలంలో, ఇలాంటి అగ్ని మధ్య నడిచే పరిస్థితులలో జలములో పడి దాటి వెళుతున్నప్పుడు ఆయనను ఎత్తుకుని మోసేవాడుగా యోసేపు దేవుడు చూస్తున్నాడు. దేవుని ఆ స్థితిలో గమనిస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆయన చెరసాల జీవితం మనం తెలుసు. ఇదిగో రిలీజ్ అవుతాం, అదిగో రిలీజ్ అవుతాం అనుకున్నాడు కానీ రిలీజ్ కాలేకపోయాడు. తర్వాత ఫరోకి కల వచ్చింది. ఆ జ్ఞానులందరినీ పిలిచాడు, కల భావం చెప్పలేకపోతున్నారు. పరిస్థితి ఫరోది చాలా ఘోరంగా ఉంది. అప్పుడు ఆ పానదాయకుడికి అర్థమైంది, పలానా జైల్లో పలానా వ్యక్తున్నాడు, అతడు కలల భావాన్ని చెప్పగలడు. వెంటనే యోసేపుని చెరసాల నుంచి పిలిపించారు, స్నానం చేయించారు, క్షవరం చేయించారు, క్రొత్త బట్టలు వేయించారు, అతనికి శుద్ధి చేశారు. ఎందుకంటే చక్రవర్తి ఎదుట నిలబడాలంటే ఎట్లాంటి నిలబడకూడదు కదా. ఒకసారి చూద్దామా? ఆదికాండం 41వ అధ్యాయం చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం చూడండి. 41వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం ఇక్కడ మనం 15వ వచనం చూద్దాం. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావము తెలపగలవని
నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు అని అన్నాడు. గమనించండి, ఇక్కడ కల వచ్చింది కదండి, ఆ యొక్క పుష్టి గల 7 వెన్నులు కదా, ఇవన్నీ మనకు తెలుసు కదండి. అయితే ఇక్కడ ఈ కళ చెప్పినప్పుడు యోసేపు ఏమంటున్నాడు? అది నా వల్ల కాదంటున్నాడు. మరి ఎవరి వల్ల అవుతుంది? అది నీ వల్ల అవును అని చెప్తున్నాడు. ఎవరు? ఖచ్చితంగా ఫరో. నేను కళను కన్నాను, దాని భావము ఎవరు తెలపటం లేదు, అయితే నిన్ను గూర్చి వింటిని అని చెప్తున్నాడు. నిన్ను గూర్చి వింటిని అంటే నువ్వు చెప్పగలవు ఆ కళ భావాన్ని. ఎప్పుడైతే ఆ కళ భావాన్ని నువ్వు చెప్పగలవని ఫరో చక్రవర్తి చెప్తున్నాడో, యోసేపు ఏమంటున్నాడు? యోసేపు అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చాడని ఫరోతో చెప్పాను. దేవుడు అనే మాట చూసారా? ఇక్కడ దేవుడు అనే మాట స్క్రీన్లో లేడు. దేవుడు స్క్రీన్లో లేని వ్యక్తిని స్క్రీన్లోకి తీసుకొచ్చాడు యోసేపు. గమనించండి, ఇక్కడ స్క్రీన్లో లేని వ్యక్తి ఎవరు? దేవుడు. ఇక్కడ ఏంటండి, కల వచ్చింది, దాని భావం చెప్పాలి, యోసేపు చెప్పగలడు. ఇప్పుడు చెప్తే చెప్పాలి, లేకుంటే లేదని చెప్పాలి. లేదా యోసేపు తెలుసు కాబట్టి యోసేపు చెప్పాలి డైరెక్ట్గా. కానీ ఇక్కడ దేవుడే అంటే స్క్రీన్లో లేడు. ఇక్కడ స్క్రీన్లో లేని వ్యక్తిని ఇక్కడ యోసేపు స్క్రీన్లోకి తీసుకొచ్చి ఏమంటున్నాడు? అది నా వల్ల కాదు అని అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎంతగా హెచ్చిస్తున్నాడు ఆలోచించారా? ఇశ్రాయేలులారా, మీకు సర్వసమృద్ధి ఇచ్చి, ఇశ్రాయేలులారా, దేవుడు మీకు సర్వసమృద్ధి ఇచ్చి మీకు హృదయానికి సంతోషాన్నిస్తే, హృదయానికి ఆనందాన్నిస్తే, మీరు దేవుని పట్ల మీ జీవితం, మీ వైఖరి, మీ యాటిట్యూడ్, దేవుడు మోషే ద్వారా తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఇంత సర్వసమృద్ధి కలిగి ఉండి కూడా మీ జీవితం ఎలా ఉన్నది దేవుని ఎదుట? ఇక్కడ స్క్రీన్లో లేడు దేవుడు, కానీ ఇక్కడ స్క్రీన్లో లేని వ్యక్తిని స్క్రీన్లోకి తీసుకొచ్చాడు. దేవుడే అనే మాట ఎంత గొప్ప విషయం అండి. ఏమండి, ఎంతగా దేవుడు హెచ్చిస్తున్నాడు. తన జీవితం ఒంటరి జీవితం, తన జీవితం యవ్వన జీవితం, తల్లిదండ్రులు లేని జీవితం, తల్లిని పోగొట్టుకునే జీవితం, చెరసాల జీవితం, పరదేశంలో ఒంటరి పోరాటం. కానీ యోసేపు నిజంగా స్క్రీన్లో నేను వ్యక్తిని స్క్రీన్లో తీసుకొచ్చాడంటే పరలోకం ఎంత సంతోషించుంటుందండి యోసేపు గారు. పరలోకానికి ఎంత మహిమను తీసుకుని వచ్చాడండి యవనస్తుడు. నిజంగా ప్రభు యొక్క హృదయం ఎంత పరవశించిపోయిందండి. నిజంగా భూమి మీద దేవుడు ఉంటే మానవుడుగా యోసేపుని ఖచ్చితంగా కౌగలించుకునేవాడే. దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు, మీకు సర్వసమృద్ధినిచ్చాడు. జలములలో పడి దాటినప్పుడు అవి పొర్లి పారకుండా, అవి నిన్ను ముంచకుండా నేను ఎత్తుకున్నానే. అగ్ని మధ్య నడిచినప్పుడు నిన్ను కాలిపోకుండా, జ్వాలని కాల్చుకోకుండా ఎత్తుకుని నిన్ను దాటించానే. ఏంటయ్యా నా పట్ల మీరు చేసింది? ఎక్కడుందయ్యా మీకు తగ్గింపు? ఎక్కడుంది మీకు దీనత్వం? అందుకే మీ హృదయాన్ని మూసేశాను, మీ కన్నును మూసేశాను, మీ చెవును మూసేశాను. రాత్రి దేవుని బిడ్డలారా, ప్రభుని ఎంత హెచ్చించాడండి. ప్రభుని ఎంత హెచ్చించిన జీవితం యోసేపులో మనకు కనపడుతుంది. ఈ రాత్రి వాళ్ళు ఆలోచించారా? ఇక్కడ ఫరో ఉన్నాడు, ఫరో సైన్యం ఉంది, సేనాధిపతులు ఉన్నారు, రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, మంత్రివర్గం ఉంది. ఫరో చక్రవర్తి అంటే మామూలు విషయం కదా. దేవుడే అని ఎప్పుడైతే చెప్పాడో అందరి మనసు దేవుని వైపు మళ్లించాడు ఒకేసారి. ఎంత భాగ్యం అండి. అందరి మనసు దేవుళ్ళు అనలేదు. గమనించారు, ఇక్కడ దేవుళ్ళు అనలేదు. ఎందుకంటే ఐగుప్తునికి ఏంటి దేవుళ్ళు సాంప్రదాయం. మా దేవుళ్ళు అనలేదు, దేవుడి వైపు, సజీవుడైన దేవుని వైపు, మరణమును గెలిచిన దేవుని వైపు, మరణపు ముళ్ళను విరిచిన దేవుని వైపు, సాతానిక తలను చితకొట్టిన దేవుని వైపు,
మనము మన ప్రభు వైపు మళ్లించగలుగుతున్నామా? మన దేవుని వైపు మళ్లించగలుగుతున్నామా? అందరి మనస్సులు సజీవుడైన ఏక దేవుని వైపు మళ్లించడం ఎంతగా మహిమ కలిగింది ఆలోచించారా? ఎంతగా దేవుని వైపు వారు మళ్లించాడు ఆలోచించారా? దేవుని బిడ్డలారా, సభకు అర్థం కాలేదు. సభ అంతా కూడా సైలెంట్ అయిపోయింది. సభ అంతా కూడా మౌనం అయిపోయింది. ఎందుకంటే ప్రతి చిన్నదానికి దేవుళ్ళు ఉన్నారు. ఐగుప్తులకి 3 కోటి దేవుళ్ళు ఉన్నారు. కానీ సభను కూడా దేవుని వైపు మళ్లించిన వాడండి. దేవుని బిడ్డలారా, యోసేపు చిన్నవాడు, వివాహం కాలేదండి. ఏమండి, ఎంతగా గణపరిచాడండి. ఎవరు నేర్పారండి ఈయనకి? ఎవరు ఈ సంగతులు ఆయనకి ఎవరు చెప్పారు? దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకు వాక్యం ఇచ్చాడే, బోధకుల్నిచ్చాడే, పరిచర్యనిచ్చాడే, మంచి సంఘం ఇచ్చాడే, సహవాసం ఇచ్చాడే, ఎన్నో నేర్చుకుంటున్నామే. ఎన్నడైనా మనం అనేకులను దేవుని వైపు మళ్లించగలిగామా? అనేకులను దేవుని తట్టు చూపించడానికి మనం మాట్లాడగలిగామా? స్క్రీన్లో లేని వ్యక్తిని స్క్రీన్లోకి తీసుకుని వచ్చి ప్రభు వైపు ఆకర్షింప చేయలేదా యోసేపు? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో నీకు సర్వసమృద్ధినిచ్చాను, హృదయానికి కావాల్సిన సంతోషం అంత ఇచ్చాను. నువ్వు యెహోవాకు దాసుడు కాలేదు అని అంటున్నాను. దాసుడు అయితే ఇక ఆయన చెప్పినట్టు చేయాలి కదండి. అందుకే మనం దాసుడు కాము. ప్రభా ఎస్ లార్డ్, నీ దాసుడు అని సమీల వల్ల అన్నాం అనుకోండి, ఇక ఆయన ఏది చెప్తే మనం అది చేయాలి. మనం అలా చేయం కదా. ఇక సర్వసమృద్ధి ఇచ్చిన తర్వాత ఇక మనం ఎందుకు దాసులుగా ఉంటామండి? ఇక దేవుడు చెప్తే మనం ఎందుకు వింటాం? దేవునికి చెప్పే స్థాయే వచ్చేసింది ఇప్పుడు సర్వసమృద్ధి అంటే. కానీ యోసేపు జీవితం ఎంత విశేషమైనది. ఎవరు నేర్పారు? వివాహం కాలేదు, పెళ్లి కాలేదు, చిన్నవాడు, తల్లిదండ్రులు లేరు. ఎంత భయంకరమైన పరిస్థితి తన స్థితి. జైల్లో మగ్గిపోతున్నటువంటి యోసేపు. కారణం, నేను ఈ జైల్లో ఉన్నప్పటికీ కూడా, ఈ జైల్లో క్షేమంగా ఉన్నప్పటికి కూడా ఒకటి అర్థం చేసుకున్నాడు. దేవుడు నన్ను ఎక్కడెక్కడి నుంచి మోసుకొస్తున్నాడో అది తన జీవితంలో అర్థం చేసుకున్నాడండి. నాన్నలు గుంటలో పాడేయాలనుకున్నాడు. నిజంగా ఆ గుంటలో నన్ను మోసుకుంటూ వచ్చి ఐగుప్తునికి తీసుకుని వచ్చాడు. ఎక్కడో బానిసుకున్నాను కదండి, మరలా ఎక్కడో 44 ఇంట్లో పెట్టాడు. అక్కడ శ్రమ వస్తుంది, అక్కడ మోసుకుంటూ వచ్చాడు. జైల్లో పెట్టాడు, అక్కడ శ్రమ వచ్చింది. అంటే దేవుడు యోసేపుని ఎంతగా మోస్తున్నాడో అవన్నీ అర్థం చేసుకున్నాడండి. జరిగిన బాధలు బట్టి కునుకుపోవటం లేదు. అతని జీవితంలో ఎన్నో వచ్చాయి చెప్పండి. కానీ నేను దేవుడు నన్ను మోస్తున్నాడు, ఆయన భుజాల మీద నేను ఉన్నాను, ఆయన భుజాల మీద ఉన్నాను కాబట్టి నేను సజీవుడిగా ఉన్నాను. అందుకే అక్కడ స్క్రీన్లో లేని వ్యక్తి అండి అసలు యాక్చువల్గా దేవుడు. వెంటనే ఇప్పుడు పానదాయకుడికి భక్షకాలకు వెంటనే చెప్పలేదండి, వెంటనే చెప్పలేదు, చెప్పేశాడు. మీరు ఇప్పుడు కూడా చెప్పేయచ్చు కదా. కానీ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనం స్క్రీన్లోకి దేవుడు ఇచ్చే అవకాశం ఇచ్చి మనం స్క్రీన్లోకి తీసుకురాం. లేదండి మేము ఏదో నమ్ముతామండి, ఏదో జస్ట్ వెళతామండి, ఏదో గుడికి వెళ్తామండి, మేము అంత ఇదేం కాదండి అంటాం. మనకు స్క్రీన్లో పెట్టే అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుణ్ణి గణపరిచే అవకాశాలు మనకిచ్చాడు. ఎన్నడైనా ఉపయోగించుకుంటున్నామా ఆ మాటలు? ఎప్పుడైనా గణపరిచే మాటలు ఎవరితో నేను చెప్పగలుగుతున్నామా? అదే మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకో మాట చూపిస్తాను. ఆదికాండం 45వ అధ్యాయము. ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఏమండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇప్పుడు
తన సహోదరులు ఎదుట ఎవరు పెడుతున్నాడు? దేవుడు పెడుతున్నాడు. వాళ్ళకు ముఖం చెల్లటం లేదు. ఎందుకు? సహోదరులు కీడు చేశారు. సహోదరులు కీడు చేశారు కాబట్టి వారికి ముఖం ఎత్తలేకపోతున్నారు, ముఖం చూపించలేకపోతున్నారు. అందుకని ఏమన్నాడు? సంతాపం పుట్టనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ఇంత కీడు చేస్తే సహోదరుల మధ్య ఏం పెడుతున్నాడు? దేవుడు పెట్టాడండి మధ్యలో. ఏమండి, డోంట్ వరీ అయ్యా, మీరేమి కీడు చేసి మీరు అనుకుంటున్నారు, ఏం కాదు, ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను పంపాడయ్యా అంటే కీడులో కూడా యోసేపు దేవుని ముందు పెట్టుకుంటున్నాడండి. కీడులో కూడా తన సహోదరుల మధ్య వారికి ముఖం చెల్లటం లేదు. అయ్యా మేము కీడు చేసామంటే లేదయ్యా, మీరు నాకు కీడు చేయలేదు అని దేవుడు చూపిస్తున్నాడు వారి మధ్య. అంటే ఇప్పుడు మనం కదా, చూచే కన్నులు, గ్రహించే హృదయం, వినే చెవులు. అంటే దేవుణ్ణి ఎంత గ్రహిస్తున్నాడు చూడండి ఇక్కడ. అంటే కీడులో కూడా దేవుణ్ణి చూడగలిగిన కన్నులు యోసేపుకు ఉన్నాయండి ఇక్కడ. వాళ్ళేం సంతాపపడుతున్నారు? గిల్టీనెస్ ఉంది, బ్రదరు ఇప్పుడు ఏంటి ముఖం చెల్లటం లేదు, ఎలా క్షమాపణ పొందుకుంటాం అని. దేవుని బిడ్డలారా, సహోదరులను క్షమించే దగ్గర ఎవరిని పెట్టాడండి ముందు? దేవుణ్ణి పెట్టాడండి ముందు. మనమైతే ఎవరు పెడతాం? ఎన్ని పెడతామో, నువ్వు అలా చేసేవరా, నువ్వు ఎలా చేసేవరా, నువ్వు అప్పుడు ఎలా చేసేవరా. క్షమించడానికి ఇవన్నీ చెప్పి అప్పుడు ఏం చేస్తాం? క్షమించాలంటే క్షమిస్తాం, క్షమించలేకపోతే క్షమించలేకపోం. మరి ఇవన్నీ చెప్తున్నాడా? క్షమించే ముందు ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. ఈరోజుందా మన జీవితంలో? ఎవరైనా కీడు చేసినా మన అన్నదమ్ముల ముందుకు వస్తాయి, లేకుంటే మన స్నేహితుల ముందుకు వస్తాయి. దేవుణ్ణి ముందు పెట్టి ఆయన క్షమించే మనసును దేవుళ్ళు చూపించగలుగుతున్నాడు తన సహోదరులకి. ఏమండి, మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. నేను ఎవరిని క్షమించినా నిన్ను క్షమించు అని అంటారు. అదండి సర్వసమృద్ధిస్తే ఇట్లా ఉంటుందన్నమాట. ఇక అదే కదా ఆయన వేదన. నీకు సర్వసమృద్ధిస్తే నువ్వు యెహోవాకు దాసుడుగా ఉంటే క్షమించే మనసు ఉంటుంది, క్షమించి మర్చిపోయే మనసు ఉంటుంది. నువ్వు యెహోవాకు దాసుడుగా లేదు, కారణం నీకు సర్వసమృద్ధి ఇచ్చాడు. అంటే దేవుడు చేసిన తప్పంటారా? అది నేను దీవించడం తప్పంటారా? ఉద్యోగాలు ఇవ్వడం తప్పంటారా? మంచి శాలరీ ఇవ్వడం దేవుడు తప్పంటారా? ఎన్నడైనా క్షమించే విషయంలో దేవుడిని మనం ముందు పెట్టుకున్నామా? నిజమే దేవుని బిడ్డారా, మనం నిజంగా దేవుని ఎరుగుంటేనండి ఎంతటి వారిని క్షమిస్తామండి. మనం దేవుని ఎరుగుంటే ఖచ్చితంగా ఇక ఎంతటి వారిని మనం క్షమించగలుగుతాం. దేవుణ్ణి ఎరిగి లేకపోతేనే ఈ సమస్య వస్తుందండి. చాలా కష్టం దేవుని ఎరగకపోతే ఈ క్షమించడం అనేది. దేవుని బిడ్డలారా, యోసేపు ఎంత హెచ్చింపులోకి, ఎంత హెచ్చైన అనుభవం ఇదేనండి. తన సహోదరులను క్షమించే దగ్గర ఏ మాత్రం తన హృదయమును కఠినపరచుకోలేదు, ఏ మాత్రం తన హృదయమును కఠినపరచుకోలేదు. కనీసం మన ఇంటికి వస్తే మన సహోదరులు కనీసం టీ ఇవ్వం, కనీసం నీళ్ళు ఇవ్వం. కానీ సహోదరుల పట్ల తన హృదయాన్ని యోసేపు కఠినపరచుకోకుండా దేవుణ్ణి ముందు పెట్టాడండి. దేవుని బిడ్డలారా, దేవుని కృపలను విస్తారంగా అనుభవించకపోవడం ఇదే. ఏమిటో తెలుసా? హృదయాన్ని కఠినపరచుకోవటమే. దేవుని కృపలను విస్తారంగా అనుభవించకపోవటం ఏమనుకుంటున్నారు? ఎందుకు దేవుని కృపలను మనం విస్తారంగా అనుభవించలేకపోతున్నాం? కారణం ఏంటి తెలుసా? హృదయాన్ని కఠినపరచుకోవడమే, మొండిగా ఉండటమే. ఈరోజు ఎందుకండి దేవుని కృపలను మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఆయన కృపలను విస్తారంగా ఇచ్చాడే, అధికమైన కృపలు ఇచ్చాడే, ఆయన కృపలు ఎందుకు అనుభవించలేకపోతున్నాం? హృదయం కఠినపరచుకోవడం కాదంటారా?
మన హృదయాన్ని మొండిగా ఉంచుకోవడం కాదంటారా? ఒకసారి యేసుప్రభు వారు ఏం చెప్పారో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. యేసుప్రభు వారు ఏం చెప్పారో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనిడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనెను. అదండి, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపనిడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనెను. ఏమండి, ఇక పరలోకపు తండ్రి హృదయాన్ని కఠినపరుచుకుంటే ఇంకెక్కడదండి ఆశీర్వాదం? ఎక్కడండి దీవునా? ఎంత గుడికి వస్తే ఏం ప్రయోజనం? ఎన్ని పాటలు పడితే ఏం ప్రయోజనం? గుడికి ఎన్ని కానుకలు ఇస్తే ఏం ప్రయోజనం? హృదయం అంత కఠినమే. దేవుడు మెత్తన మనసిస్తే, నీకు సర్వసమృద్ధి ఇస్తే హృదయాన్ని కఠినపరుచుకున్నావే. దేవుడు నీకు మెత్తన మనసు ఇచ్చి ఎందుకు ఇచ్చాడు? సర్వసమృద్ధి ఎందుకు ఇచ్చాడు? హృదయాన్ని కఠినపరుచుకోవడానిక? హృదయం మొండి చేసుకోవడానిక? హృదయం మెత్తన చేసుకోవడానికి యేసు ప్రభువారు అది చెప్పారు. రాత్రి చాలా వేదనతో ఉండి, ఏంటి ప్రభువా, ఏంటి పరిస్థితులు అని నేను చాలా వేదనతో ఉండి ఒకటే ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నేనే సేవ చేసినా, ఏం చేసినా నీ మనసు ఎలా ఉందో అదే మనసు నాకు ఇవ్వు ప్రభువా. నీకు ఎలాంటి ప్రేమ ఉందో అదే ప్రేమ నాకు ఇవ్వు ప్రభువా. నీవు ఎలా ఉంటావో నేను కూడా అలా ఉండేటట్టుగా నాకు అది ఇవ్వు ప్రభువా. నేను ఎక్కువ ప్రార్థన చేయలేను, నేనేం చేయలేనా కానీ నేనేం చేయాలన్నా నీ ప్రేమనే నేను చూపించేటట్టు, నీ ప్రేమనే కనపరిచేటట్టుగా నన్ను చేయి ప్రభువా. నీ వలే నన్ను నడుచుకుంటకు సాయం చేయి ప్రభువా. ఈ కరోనా టైంలో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రకరకాలుగా సలహాలు, రకరకాలుగా మీరు ఎలాగో నేను అలాగే ఉండాలి ప్రభువా ఈ భూమి మీద అని ప్రార్థన చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, మిడ్ నైట్ టైంలో దేవుడు ఒక కళ ఇచ్చాడండి. చాలా కలవరం చెందిపోయాను. అసలు చాలా షేక్ అయిపోయాను. నేను అనుకున్నా నాకు ఫీవర్ వచ్చేసి ఏమైనా అయిపోతున్నానేమో, నేను చాలా టెన్షన్ పడ్డాను ఏమైనా అయిందా నాకు అని. చూస్తే మధ్యాకాశంలో చాలా మంది వేల ఆత్మలు చాలా చిన్నగా ఉన్నాయండి, చాలా చిన్నగా ఉన్నాయి ఆత్మలు, వేల ఆత్మలు పరలోకపు గవిని దగ్గరికి వెళ్ళాయి, హెవెన్ గేట్స్ దగ్గరికి వెళ్ళాయి. వేల ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. గేట్ దగ్గర దూతలు ఖడ్గం చూపించి వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారండి. కొన్ని మొండి ఆత్మలు దూసుకుని వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ మీద దూతలు ఖడ్గము ప్రయోగిస్తున్నారు, ఆత్మల మీద. ఇక చాలా వేల ఆత్మలు పరలోకాన్ని దూసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇదేంటి, ఇన్ని వేల ఆత్మలు వెళ్ళిపోతున్నాయి, పరలోకానికి నో అని చెప్తున్నారు, ఖడ్గం తీసుకుని వెనక పంపిస్తున్నారు. కారణం ఏంటి? ప్రభా ఇదేమై ఉంటుంది? వాక్యం ఇచ్చి మాట్లాడరా ప్రభు అన్నప్పుడు భూమి మీద యేసు ప్రభు చెప్పారు, నా తండ్రి చిత్తము జరిగించేవాడే పరలోక రాజ్యములో ప్రవేశించునని ప్రభు చెప్పారండి. నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడే పరలోక రాజ్యములో ప్రవేశించను. వీళ్ళందరూ వీరి చిత్తము చొప్పున జరిగించారు, వీరి చిత్తము చొప్పున వీరు భక్తి చేశారు, కానీ నా పరలోకపు తండ్రి చిత్తము చొప్పున వీరు జరిగించలేదు కాబట్టి వీరికి పరలోక రాజ్యము లేదు. అది మాట చెప్తున్నాడండి. మీలో ప్రతి వాడును తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమింపినడలా నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలా చేయనని. దేవుని బిడ్డలారా, చాలా బాధ అయిందండి. నైట్ అంతా ఎవరు కాల్ చేయాలని చాలా ప్రయత్నం చేశాను. 3 o'clockకి 3 గంటలకి
చాలా టెన్షన్ పడుతున్నాను. పరలోక రాజ్యం ముందే యేసుప్రభు చెప్పారు, పరలోక రాజ్యం ఇరుకైంది, అందులో ప్రవేశించేవారు కొందరే అని యేసుప్రభు వారు చెప్పారు. ఇన్ని వేలాత్మలు వెళ్ళిపోతున్నాయే, ఖడ్గం దూసి వాళ్ళందరూ వెనక్కి పంపిస్తున్నారు, ఏమైపోతారు ప్రభువా? దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలండి. నా హృదయాన్ని మొండి చేసుకుంటాను, నా వైఖరింతే, నేను ఇలాగే ప్రవర్తిస్తాను అనంటే అది కష్టమే. సర్వసమృద్ధి ఇచ్చాడనంటే మన ఇష్ట ప్రకారంగా జీవించడానికి కాదు, దేవునికి దాసుడుగా ఉండటానికి. ఈ రాత్రి కీడు చేసిన వారు 11 మంది తన ఎదుటికి వచ్చినప్పుడు హృదయాన్ని ఎంత కఠినపరచుకోవాలి చెప్పండి. ఏమండి, ఒకడేమో బట్టలు తీసేసి కుంటలు పాడేసి, ఒకడేమో రాయెత్తి, ఒకడేమో ఆ వస్త్రాలు తీసేసి గొర్రెపిల్ల చంపిందని చెప్పేసి గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉతికి తండ్రికి చూపించి, ఎంత హేళన, ఎంత అవమానము! ఏ మాత్రం కూడా హృదయాన్ని కఠినపరచుకోలేదు, ఏ మాత్రం చిక్కు చెదిరిన సంతోషం. ఎంత చక్కని మాట అంటున్నాడు కదా, మీ హృదయములో సంతాపము పుట్టనీయకుడి, మీ హృదయములో సంతాపము పుట్టనీయకుడి. ఎంత గొప్ప మాట అండి. మనం ఏం చేస్తాం? మాటలు అని సంతాపం పుట్టిస్తాం, ఏడ్చి పంపిస్తాం. మనం వచ్చినోడిని వచ్చినట్టుగా పంపించాం. టీ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, అలా కాదు కదా, వాడిని ఏడిపించి పంపిస్తాం. దేవుడిని నేర్పిస్తాడు, జాగ్రత్త. దేవుడిని నేర్పించాడంటే నీ జీవితంలో ఎన్నడూ కూడా సంతోషము కలగదు. విశ్వాసులారా గుర్తుపెట్టుకోండి, హృదయాన్ని విశ్వాసులు ఎన్నడూ కఠినపరచుకోకూడదు. దేవుడు విస్తారమైన సంపద ఇచ్చినప్పుడు, సర్వ సంపదనిచ్చినప్పుడు, దేవుడు హృదయంలో నీకు సంతోషించినప్పుడు నువ్వు యెహోవాకు ఎందుకు దాసుడు కాలేదు? కీడు చేసిన వారు 11 ముందుకు వస్తే హృదయాన్ని ఏమని కఠినపరుచుకున్నాడండి? ఎంత గొప్ప మాటలు కదా! ఎంతగా దేవుడిని తన కళ్ళెదుట పెట్టుకుంటున్నాడు కదా, ఆలోచించండి. మరొక మాట చూద్దాం. 45వ అధ్యాయము, అదే ఆదికాండం 45వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండం 45వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం, మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడిని యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభుగా నియమించాను. తండ్రితో చెప్పమంటున్నాడు, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభుగా నియమించాను. తండ్రికి సమాచారం చెప్పండి. నా తండ్రి బ్రతుకున్నాడని ఆయనకు ఎప్పుడైతే అర్థమైపోయిందో సంతోషంతో చెప్పండి. దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభుగా నియమించాడు. ఐగుప్తు దేశమంతటికి ప్రభుగా నియమించింది ఎవరు? దేవుడా ఫరోనా? ఫరో నియమించాడు. గమనించారా? ఇప్పుడు ఐగుప్తు దేశమంతటికి ఆ ప్రభుగా నియమించింది ఎవరంటే ఫరో నియమించాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాను. ఏమండి, మా అబ్బాయి అండి బాగా రాశాడండి, బాగా చదువుకున్నాడండి, వాడు ఎంతెంత కాదండి, వాడు కష్టం రాత్రి అనక పగలనక వీడి కష్టం ఎంతంత కాదండి, ఎంత చదువుకున్నాడండి, ఇప్పుడు కలెక్టర్ అయ్యాడండి, ఇప్పుడు తహసీల్దార్ అయ్యాడండి, లేదా ఇప్పుడు అదే అయ్యాడండి, ఇప్పుడు డాక్టర్ అయ్యాడండి. ఎన్నడైనా నా కుమారుడు డాక్టర్ అవ్వడానికి, నా కుమారుడు ఇంజనీర్ అవ్వడానికి, నా కుమారుడు ఇంత శాలరీ తీసుకోవడానికి దేవుడు కారణమని ఎన్నడైనా చెప్పగలిగామా? చదువుండొచ్చు, వాస్తవమే, చదవడానికి ఆరోగ్యం ప్రభు ఇచ్చాడు. ఎన్నడైనా ఈ ఉద్యోగానికి దేవుడు కారణమని చెప్పామా? మన పిల్లల కష్టమని చెప్పామా? మన పిల్లల ప్రయాసమని చెప్పామా? ఏం చెప్తున్నాం? దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభుగా నియమించాను. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతటికి ప్రభు అంటే ఎవరు? జోసెఫ్. ఏమైనా గర్వం కానీ, అతిశయం కానీ, డాంబికం కానీ ఏమనుకున్నారు చెప్పండి? చూడండి అని అంటున్నాడా?
దేవుడు మనకి ఏదైనా ఇచ్చి చూస్తే ఎంతగా చెప్పుకుంటామో. దేవుడిని చిన్నది ఇచ్చి చూస్తే అసలు దేవుడు అనే ప్రస్తావనే రాదండి. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం మనకి ఏది ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఏది ఇచ్చినా అది దేవుని దానమే, దేవుని కృపాదానమే. ఆ ఉద్యోగం దేవుని దానం, ఆ శాలరీ దేవుని దానం, ఆ విద్య దేవుని దానం, నీ ఆరోగ్యం దేవుని దానం. ఏది ఇచ్చినా అది దానమే, దేవుని దానమే, దేవుని దానమే, ప్రభు ఇచ్చిన దానమే. ఆ గ్రహింపు కలిగిన వాడు యోసేపు అండి. ఆ గ్రహింపు కలిగిన వాడు యోసేపు అండి. కొన్నిసార్లు మన హెచ్చింపుకు ఎంత అంటామో, ఆ టెస్ట్ రాశానండి, ఈ టెస్ట్ రాశానండి, అందుకనే. దేవుని బిడ్డలారా, దేవుని ప్రస్తావన తన జాబులో, తన స్థితిలో దేవుని ప్రస్తావన ఎంతగా పెట్టి మాట్లాడుతున్నా ఆలోచించాలి. అసలు ఈ చిన్నవానికి ఎంత విశేషమైన జ్ఞానం ఎక్కడదండి అసలు? దేవుని ప్రస్తావన లేని గృహాలు లేవంటారా? దేవుని పేరు ప్రస్తావించని గృహాలు ఉన్నాయంటారా? ఎన్నో గృహాలు ఉన్నాయండి. అదే చెప్తున్నాడు, నీకు సర్వ సంపదనిస్తాయి, నీకు హృదయం నిండా సంతోషం ఇస్తాయి, దేవునికి నువ్వు దాసుడుగా లేవా? దేవుని బిడ్డలారా, తన జాబులో ఎంత స్పృహ కలిగిన వాడుకున్నాడండి. ఏమండి, ఎంత స్పృహతో మాట్లాడుతున్నాడు ఆలోచించారా? కొన్నిసార్లు ఆ పొజిషన్ ఉంటే స్పృహ తప్పిపోతాం. ఈ రోజున యవన పిల్లలు చాలా మంది కొంచెం శాలరీ ఎక్కువైతే స్పృహ తప్పిపోయి మాట్లాడుతున్నారు. కానీ యోసేపు స్పృహ కలిగిన వాడుగా మాట్లాడుతున్నాడు, స్పృహలో ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటి ప్రభునప్పుడు కూడా ఎంత స్పృహ కలిగి మాట్లాడుతున్నాడు. చాలా విశేషమైందండి, చాలా విశేషం. 39వ అధ్యాయం చూద్దాం, ముగిద్దాం, టైం అయిపోతున్నట్టుంది. 39వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 39వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతనికి భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లింత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. ఏమండి, ఒక స్త్రీ అండి యోసేపుని ఇష్టపడుతుంది, ఒక స్త్రీ యోసేపుని ఇష్టపడుతుంది. పోతిఫెర భార్య మాటి మాటికి పాపాన్ని ప్రేరేపిస్తుందండి కదండి. ఇప్పుడు పాపం దగ్గర స్త్రీ ప్రస్తావించినప్పుడు ఈ స్త్రీ ఎదుట దేవుణ్ణి పెట్టాడండి. అతని సక్సెస్ కారణం ఇదేనండి, అతని సక్సెస్ కారణం. ఇప్పుడు పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు నేను ఇష్టపడ్డాను, నేనంటే నీవంటే నాకు చాలా ఇష్టము, నేను ప్రేమిస్తున్నాను, మన ఇద్దరం కలిసి పాపం చేద్దాం అన్నప్పుడు దేవుణ్ణి ఎంత మధ్యలోకి తీసుకొచ్చాడో ఆలోచించారా? నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా స్త్రీ దగ్గర దేవుణ్ణి ముందు పెట్టాడండి. ఎవరైనా పెడతారా చెప్పండి? పాపం చేసే దగ్గర ఎవరైనా దేవుని ముందు పెడతారా? దేవుని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు ఆ స్త్రీతోను. దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుని ముందు పెడుతున్నాడు. అతని సక్సెస్ కారణం కాదంటారా చెప్పండి? అవకాశం వచ్చినప్పుడు, అతను సంతోషించే సమయం వచ్చినప్పుడు ఇది దుష్కారమని చెప్పి గమనించి ఆ స్త్రీ ఎదుట దేవుని తెచ్చి కూర్చోపెట్టాడండి. ఎంత విశేషమైనది ఆయన జీవితం! ఆయన జీవితం ఎంత విశేషమైనదో ఈ రాత్రి వేళ ఆలోచించండి. 48వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆదికాండం 48వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆదికాండం 48వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. స్పీడ్గా చెక్ ముగించేసుకుందాంలేండి. 48వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యోసేపుకి, యాకోబుకి 147 years వచ్చాయి. ఇక మరణం దగ్గరకు వచ్చేసిందండి యోసేపుకి. తన కుమారుని చూడాలనుకున్నాడు. కుమారుడికి కబురు పెట్టారు, నాన్నగారు బెడ్ రిడన్ అయి ఉన్నారు అంటే ఇంకా లాస్ట్ విజిట్. ఇక జోసెఫ్ తన బిడ్డలతో వచ్చాడు. ముసలివాడైపోయాడు తండ్రి, 147 years కదండి, మరి కళ్ళు కనపడవు కదా. ఆ సమయంలో
మరి ఎవరో తెలియదు కాబట్టి తన తండ్రికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం. 48వ అధ్యాయం 9వ వచనం. 48వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు 8వ వచనం. ఇశ్రాయేలు యోసేపు కుమారును చూచి వీరెవరని అడుగగా, తండ్రి అడుగుతున్నాడండి. యోసేపు కుమారుడు కదా, 2 మగపిల్లలు తీసుకొచ్చాడు కదా, ఎఫ్రాయిము మనిషి అని. వీరెవర్రా అని అడిగాడు. వీరెవర్రా నాయనా అని అన్నాడు. అయితే బాబుగా వీడు ఎవడరా అన్నాడు. ఏమన్నాడు? యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించాను. దేవుడు నాకు అనుగ్రహించాను. డాడీ వీళ్ళు దేవుడు అనుగ్రహించిన డాడీ పిల్లల డాడీ వీళ్ళు. ఇడి పెద్దోడు దేవుడిచ్చాడు, ఇడి చిన్నోడు దేవుడిచ్చాడు డాడీ. ఐగుప్తు దేశంలో దేవుడిచ్చాడు డాడీ పిల్లల్ని. ఇప్పుడు ఎవరైనా మన 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 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మన పిల్లల్ని పిలిచి ఇది నాకు దేవుడిచ్చిన పిల్లలని చెప్తాము మనం. ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఐగుప్తు దేశంలో నాకు ఇచ్చిన పిల్లలని చెప్తాడండి. అంటే పిల్లల మధ్య ఎవరిని పెట్టాడండి ఆయన? దేవుణ్ణి పెట్టాడు. ఏమండి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఎంత గొప్ప మాట అండి. వాడు నా పిల్లోడు నా ఇష్టం, నా కుమారుడు నా ఇష్టం, నా కుమార్తె నా ఇష్టం. నా ఇష్టం కాదు, దేవుడిచ్చిన పిల్లలు దేవుడి ఇష్ట ప్రకారంగా పెంచాలి, దేవుడి ఇష్ట ప్రకారంగా వారిని నడిపించాలి. నీ ఇష్టం కాదు. నా పిల్లలు నా ఇష్టం, నా పిల్లలు నాకు అధికారం ఉంది కాదు, అది దేవుడిచ్చిన పిల్లలను గుర్తించాలి, ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి. వీరు దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు అండి, దేవుడు నాకు ఇచ్చిన పెద్ద కుమారుడు అండి, దేవుడు నాకు ఇచ్చిన చిన్న కుమార్తెనండి, దేవుడు నాకు ఇచ్చిన పెద్ద కుమార్తె అండి, దేవుడు నాకు ఇచ్చిన ఎంత 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 దేవునికరంగా ఉంటుందండి, దేవునికి ఎంత మహిమ కలుగుతుందండి. ఆలోచించారా? దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. 50వ అధ్యాయం చూద్దాం, ముగించుకుందామండి. 50వ అధ్యాయం చూద్దాం. 50వ అధ్యాయం 19వ వచనం. 50వ అధ్యాయము 19వ వచనం. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా అని అంటున్నాడు. నేను దేవుని స్థానం అందున్నానా అని అంటున్నాడు. తండ్రి చనిపోయాడు కదా, యాకోబు చనిపోయాడు. మిగతా బ్రదర్స్ అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు తండ్రిని బట్టి ఏదో జాలి పడేవాడు, కనికర పడ్డాడు, మనకేదో మంచి చెడులు చూశాడు. ఇప్పుడు తండ్రి చనిపోతే ఇప్పుడు మనల్ని ఏం క్షమిస్తాడు ఇతడు? తండ్రి బ్రతుకున్నంత కాలం చాలా సేఫ్ సైడ్లో ఉన్నాడు, గోషన్లో చక్కగా భోజనం ఉంది, ఆటలు సాగే. ఇప్పుడు తండ్రి లేడు, ఆటలు ఏం సాగవు. వాళ్ళు భయపడుతున్నారు. యోసేపు ఏమంటే తెలుసా? నేను దేవుని స్థానం అందున్నానా? దేవుని స్థానం, దేవుని స్థానం ఏంటో ఎరిగి బ్రతికిన యోసేపు, దేవుని స్థానమును ఎరిగిన యోసేపు. ఆయన ఐగుప్తు దేశమంతటికి ప్రభు, కానీ ఎన్నడూ కూడా దేవుని స్థానాన్ని తీసుకున్నవాడు కాదు. నేను దేవుని స్థానం అందున్నానా? ఆయన ప్రభు అండి. కానీ ప్రభు స్థానమేనండి. ప్రభు స్థానము ఎరిగినవాడు, తన స్థానాన్ని ఎరిగినవాడు, తన పిల్లల స్థానం ఎరిగినవాడు, దేవుని స్థానం ఎరిగినవాడు, దేవుని స్థానాన్ని దేవునికి ఇచ్చాడు, దేవుని స్థానాన్ని అతను తీసుకోలేదు. అదండి, దేవుని స్థానాన్ని తీసుకోలేదు. ఈరోజు నా సర్వసంపదలు ఇచ్చింది దేవునికి దాసుకుండడానక, దేవుని స్థానం తీసుకోవడానక? దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ వైరస్లు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వ్యాధులు, ఎందుకు ఈ ఇక్కట్లు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ యొక్క అగ్ని జ్వాలల మధ్య నడుస్తున్నాం, ఎందుకు ఈ నదులు పడి దాటి మనం వెళుతున్నాం? ఎవరి స్థానం తీసుకుంటున్నాం? దేవుని స్థానం మనం తీసుకుంటున్నామా? ఏ స్థానంలో ఉన్నాం మనం? భార్య అయితే భార్య స్థానంలో ఉండు, నీవు భర్త అయితే భర్త స్థానంలో ఉండు, పిల్లలు అయితే పిల్లల స్థానంలో ఉండు. కానీ ఎన్నడూ కూడా దేవుని పిల్లలు దేవుని స్థానాన్ని తీసుకోకూడదు, దేవుని స్థానం తీసుకోకూడదు. అది గుర్తించాలండి. ఈ రోజున ఆ దేవుని స్థానం తీసుకుని మనమే పరిపాలన చేస్తున్నాం. మనమెవరు దేవుని స్థానం తీసుకోవడానికి? మన స్థానం ఎంతో
ఆ స్థానం గ్రహించి మనం ఉండాలండి. మన స్థానం ఏంటి మనం ఎరిగి ఉండాలి. ఫస్ట్ నా స్థానం ఎంతవరకు ఆ గ్రహింపు ఉండాలండి. అందుకని నేను దేవుని స్థానం అందున్నానా అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన స్థానం దేవునికి దాసులుగా ఉండడమే. ఈ భూమి మీద ఎంత ఉన్నా, ఎంత దేవుడు హెచ్చించినా, ఎంత అధికమైన కృపనిచ్చినా, ఈ దేశంలో ఎంత మనల్ని ఉన్నతంగా పెట్టినా, మనం ఈ లోకంలో దేవునికి దాసులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అణువణువున మన జీవితంలో ప్రభుని లోకానికి చూపిస్తూ ఉండాలి. లోకానికి చూపిస్తుండాలి. దేవుని స్థానం. ఈ రోజున వివాహాలు వచ్చాయనుకోండి, దేవుని స్థానం ఉందంటారా? వివాహాల్లో దేవునికి స్థానం ఉందంటారా? ఏదైనా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో దేవునికి స్థానం ఉందంటారా? ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే దేవునికి స్థానం ఇస్తున్నామా? ఆలోచించండి. దేనికి స్థానం ఇచ్చాం? దేవునికి స్థానం ఇచ్చి దేవుని స్థానం దొంగిలించుకుంటే మనకు నష్టం. అందుకే మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి ఖచ్చితంగా. అందుకే నేను ఎక్కడ కూడికి పెట్టినా ఖచ్చితంగా వాక్యం, ఖచ్చితంగా పాటలు, ఆ విధానమే నేను మారుస్తాను ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, అది ఏ ఫంక్షన్ అయినప్పుడు కూడా మొత్తం టోటల్గా మార్చేస్తాం అంతే. వాక్యము, ప్రార్థనలు, పాటలు అంతే. తర్వాత భోజనం సెకండరీ అనుకోండి, మొత్తం దాని వ్యూ నేను మారుస్తాను. కారణం ఏంటంటే దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి. ఈరోజు దేవుని స్థానం తీసుకొని దేవునికి దాసులు ఉండాల్సింది పోయి హెచ్చింపులతో, దేవుడు ఇచ్చిన కుమారులతో లోకాన్ని గణపరుస్తూ, దేవుని బిడ్డలారా ఎంత విచారం. 50వ అధ్యాయం 20 వచనం చూద్దాం, ముగించుకుందాం. 20 వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుదురు గాని నేటి దినమున జరుగుతున్నట్టుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఏమండి, మీరు ఆ కీడు చేయాలనుకుంటున్నారు, అయితే దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. ఏమండి, దేవుడు ఒక వ్యక్తిని మోసుకుని పోతే ఏ మానవుడు ఆ వ్యక్తికి కీడు చేయగలడండి? ఏమండి, దేవుడు తన భుజస్కంధాల మీద ఒక వ్యక్తిని మోసుకుని పోతుంటే ఏ మనుష్యుడు ఆ వ్యక్తికి కీడు చేయగలడు? ఒకవేళ ఏ వ్యక్తి అయినా కానీ కీడు కలిగించేలా చూస్తే దాన్ని దేవుడు మేలుగా మారుస్తాడు అనే సత్యాన్ని చెప్తున్నాడండి. దేవుని భుజస్కంధాల మీద ఉన్న వ్యక్తికి ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా ఈ లోకంలో కీడు చేయలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఎన్నడూ కూడా కీడు తలపెడతాడు, కీడు ఉద్దేశిస్తాడు, కానీ చివరికి దాన్ని మేలుగా దేవుడు కన్వర్ట్ చేస్తాడండి, మేలుగా మార్చేస్తాడు. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నా, కరోనాలో చిక్కుకున్నా, వెంటిలేటర్ మీద చిక్కుకున్నా, దేనికి చిక్కుకున్నా, ఒక్కసారి మనం దేవుని హస్తాల్లో ఉంటే ఆ వెంటిలేటర్ను కూడా దేవుడు మేలు కొరకు చేసేస్తాడు. ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు కూడా దాన్ని దేవుడు మేలుగా మార్చేస్తాడు. అది ఏది జరిగినప్పటికీ కూడా దాన్ని మేలుగా మార్చేస్తాడు. కీడుకు ఉద్దేశిస్తున్నది ఈ కరోనా, ఈ కీడు జరిగించాలని చూస్తుంది, కానీ దేవుడు తప్పకుండా మేలు కలిగిస్తాడని ఎన్నడూ మర్చిపోవద్దు. ఎప్పుడనంటే ఆయన పాదాల దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆయన పాదాల దగ్గర మీద పడినప్పుడు, ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తాల్లో మనం ఉన్నప్పుడు దాన్ని కీడుని మేలుగా మార్చగలడు. ఎంతమందికి మేలుగా మారుస్తున్నాడు దేవుని బిడ్డలారా. కొంతమంది దేవుని సేవకుని ఆయన ఇష్టంతో పిలుచుకున్నాడు, వేరే సంగతి. కొంతమంది నీతిమంతుడు ఆయన పిలుచుకుంటాడు, అది వేరే సంగతి. అయితే ఈ సందర్భంలో ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయి, ప్రపంచం ఎంత ఘోరమైన స్థితిలో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చించే దేవుడు, ఆయన మేలుగా మార్చే దేవుడు, కీడును తప్పించి దీవెనకరంగా మార్చే దేవుడు. ఎందుకనంటే అణువణువున మన జీవితంలో, మన దేవునికి, మన పిల్లల విషయంలో, మన ఆస్తి విషయంలో, మన ఉద్యోగ విషయంలో, ఇతరులకు చూపించే విషయంలో దేవునికి అణువణువున చోటీగలిగితే జీవితం దీవెనకరంగా ఉంటుంది. లేదా హృదయాన్ని కఠినపరుచుకుంటే నా తండ్రి కూడా కఠినపరుచుకుంటాడని యేసు ప్రభువు చెప్పాడు. తండ్రి హృదయాన్ని కఠినపరిచి ఏమి సాధించగలం? ఏమండి, తండ్రి హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే, తండ్రి నీడలు కూడా కఠినపరుచుకుంటే ఏం చేసి తండ్రి హృదయాన్ని మనం మార్చగలం? ఆలోచించారా?